బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు అసెంబ్లీకి ప్రిపేర్ అయి రావాలని సూచించారు. ప్రతిపక్షం లేదని ఏదో ఒకటి సభలో చెప్పాలనే ధోరణి మానుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల సమస్యలు వినాలని మంత్రులకు క్లాస్ పీకారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మంత్రులపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత మంత్రులతో ఇతర అంశాలపై మాట్లాడిన ఆయన మంత్రుల పనితీరు, విధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా లెక్క లేదా అంటూ మంత్రులు తమ బాధ్యతలను గౌరవించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమరావతిలో మంత్రులు ఎమ్మెల్యేల కోసం నివాస భవన సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయని, ఎమ్మెల్యే కోసం ఎత్తైన టవర్స్, మంత్రుల కోసం ప్రత్యేకంగా బంగ్లాలు నిర్మిస్తున్నారని సీఎం చంద్రబాబు వివరించారు. గతంలో ఈ భవనాలను మంత్రులు పరిశీలించాలని సూచించగా ఇప్పటి వరకు చాలా మంది మంత్రులు ఈ పనిని చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. సమస్త నిర్మాణాలు సమర్థవంతంగా గడువులో పూర్తి కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంతో మంత్రులు ఇప్పుడు ఆ వైపుగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.